తిరుపతి తొక్కిసలాట మరణాలకు 25 లక్షలు, తొరకపాలెంకు 5 లక్షల. ఇది వివక్షే. తొరకపాలెం మృతులకు 25 లక్షలు చెల్లించాలి. విధంసం డిమాండ్. గత 5 నెలల కాలంలో గుంటూరు తొరకపాలెంలో కల్తీ తాగునీటితో జరిగిన మిస్టరీ వ్యాధి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపిందని, తిరుపతి తొక్కిసలాట మృతులకు 25 లక్షలు చెల్లించి తొరకపాలెం మృతులకు కేవలం 5 లక్షలే చెల్లించడం ధర్మం కాదు. గురువాడ ప్రసాద్ గారు, కస్తూరి వెంకటరావు గారు, బాలయ్య గారు, రాజు గారు, సందర్భాలు మీకు అందరికీ తెలుసు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ఆగస్టు నెల మధ్యకాలంలో 4 నెలల కాలంలో గుంటూరు జిల్లా తొరకపాలెంలో 40 మంది చనిపోయారు. ఆ వ్యాధి ఏమిటనేది ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేనటువంటి వింత వ్యాధితో చనిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే 40 చనిపోయిన తర్వాత 40 మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వం వేలుకుని ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు పెట్టింది, భోజనాలు పంచింది. ఊరు చుట్టూ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ తిరిగేశారు. అనేటువంటి స్పృహ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి రాలా. ఈ నేపథ్యంలో విధంసం ఐక్యవేదిక విశాఖపట్నంలోని ప్రతినిధులు గత నెల 14వ తేదీన తొరకపాలెం వెళ్ళి వారి ఇళ్లకు పోయి ఆ మరణించిన కుటుంబాలని ఓదార్చి వారి కష్టాలు తెలుసుకొని వారందరినీ తీసుకొని మరుసటి రోజు 15వ తేదీ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ని కలిసి, కలెక్టర్ గారు మీరు భోజనాలు పెట్టడం, మందు బిళ్ళలు పంచడం కాదు, చనిపోయిన కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వీరికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి అని మేము అడగడమే కాదు, ఆ బాధితుల చేత కూడా ఉత్తరాలు ఇప్పించడం జరిగింది. ఇదే విషయాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్కి మేము తెలియజేస్తే ఎస్సీ కమిషన్ వారు గుంటూరు కలెక్టర్కి మొన్న 7వ తారీఖున ఉత్తరం పంపించారు. దీని మీద ఏం చర్య తీసుకున్నారో మీరు వితిన్ 30 డేస్లో సమాధానం ఇవ్వండి అని చెప్పి ఈ ఎస్సీ కమిషన్ వారు ఉత్తరం పంపిస్తే అప్పుడు యంత్రాంగం పరుగులు పెట్టి ఒక్కొక్కరి ఖాతాలోనూ మీ ఇంట్లో చనిపోయినందుకు నష్టపరిహారంగా ఇదిగో 5 లక్షలు అని చెప్పి మొక్కుబడిగా ఆ 5 లక్షల రూపాయలు వారికి వేసి మా బాధ్యత తీరిపోయిందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు పండగ చేసుకున్నారు. ఇవాళ మీ ద్వారా వారిని ఒక మాట అడగదలుచుకున్నాం. ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించి కుటుంబాలను ఆదుకునే క్రమంలో పెద్ద పెద్ద కంపెనీల్లో వ్యత్యాసాలు ఉంటే ఉండొచ్చు. ఎల్జీ పాలిమర్స్కి అరవాడ ఫార్మాసిటీకి ₹1 కోటి 5 లక్షలు తేడా ఉండొచ్చు. కానీ అధికారుల నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాలు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చనిపోయిన వారిని అందరినీ ఒకే దృష్టితో చూడాల్సిన ప్రభుత్వం వీరికి నష్టపరిహారం చెల్లించడంలో వివక్ష పాటించింది అని చెప్పి మేము మీ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం. మీకు తెలుసు, తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారికి ప్రభుత్వం 5 లక్షలు ప్రకటించింది. అన్నమయ్య జిల్లాలో ఏనుగు తొండం వల్ల ఏనుగు తొక్కిసలాటలో చనిపోయినటువంటి వారికి 10 లక్షల రూపాయలు ప్రకటించి, గాయపడిన వారికే 5 లక్షలు ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ మనుషులు మూకముడిగా చనిపోతే 5 లక్షలు ప్రకటిస్తారా? అది కూడా ఏదో గొప్ప అని మీరు అక్కడ పోజులు కొట్టి మీటింగులు పెట్టి చెక్కులతో ఫోటోలు తీసుకుంటారా? ఇది తప్పు. ఇదెక్కడ ధర్మం? చంద్రబాబు నాయుడు గారు, మీరు వెంటనే తిరుపతిలో ఎలాగైతే ఇచ్చారో ఇక్కడ కూడా 5 లక్షల రూపాయలు, 5 లక్షలని 5 లక్షలకి నష్టపరిహారం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అసలు ఈ ఘటన 3 చనిపోయిన వెంటనే అధికారులు స్పందించి దాని మీద శోధించి తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే
40 మంది చనిపోయారు. అక్కడ వాటర్ సప్లై వారు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ యంత్రాంగం వీరంతా నిద్రపోయారు. అందువల్ల 30 చావులు పెరిగాయి, 40 చావులు పెరిగాయి. అందుకని ఈ నిర్లక్ష్యానికి ఖచ్చితంగా వారు మూల్యం చెల్లించుకోవాలి. ఈ నిర్ణయం మీద సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించి ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక 4వది, అక్కడ చెక్కులు పంపిణీ సందర్భంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మావాడి మన విశాఖపట్నంలో కమిషనర్ హోదాలో పనిచేసినటువంటి IAS అధికారి ఆయన మాట్లాడుతూ, ఇదిగో మీకు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ బ్యాంకులో వేశారు, ఏ దళిత సంఘాలు మీకోసం మాట్లాడలేదు, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారు, ఎవరికి మీరు రూపాయి ఇవ్వద్దు, ఆ బ్రోకర్లు మీరు నమ్మొద్దు అని చెప్పి చులకనగా మాట్లాడారు. ఇవాళ మీ ద్వారా మేము ఆయనకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. అయ్యా, ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయినే అవమానించేటువంటి ఈ సమాజంలో ఒక దళిత ఎమ్మెల్యే అయ్యుండి మీరు మన దళిత సంఘాలని చులకనగా మాట్లాడుతూ సరికాదు. ఎమ్మెల్యే గారి వెంటనే ఎస్సీ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.